వెళ్ళావా? ఆ రాజన్న గారితో మాట్లాడావా? లేదు మీనాక్షి, వాళ్ళెవరూ ఇక్కడ లేరు. నువ్వు హాస్టల్కి వెళ్ళమ్మా. ఈ విషయం అభికి తెలిస్తే చాలా సీరియస్ అవుతాడు. వెళ్ళమ్మా. బలరాం సోమికి డబ్బులిచ్చి ఆ రోజు పెళ్ళప్పుడు అబద్ధాలు చెప్పించాడని ఉన్న పళంగా కృష్ణన్నతో జరిగిందంతా చెప్పాలి. సో నువ్వేమనుకోకుండా కొంచెం ఆఫీస్కి వెళ్ళి నా క్యాబిన్లో చెక్ ఉంటుంది, ఆ చెక్ని ఈ ఫైల్ని మన అకౌంటెంట్కి ఇస్తే అతను ఆడిటర్కి పంపిస్తాడు. చెప్పు బావా. ఏం లేదు పురి, 10 రోజుల్లో పెళ్లికి ముహూర్తం ఉందని, ఆ తర్వాత 8 నెలల దాకా ముహూర్తాలు లేవని పూజారి గారు చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడి మీ అమ్మా నాన్నల్ని ఒప్పించడానికి క్రిష్ మీనాక్షిలు మీ ఇంటికి వస్తున్నారు. అందుకని నువ్వు మరోలా అనుకోకుండా మీనాక్షి మీ వాళ్లతో ఏం మాట్లాడుతుందో కొంచెం గమనించి చెప్పవా ప్లీజ్? ఏంటి బావా నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అసలు ఈ పెళ్లి జరగబోతుందంటే దానికి కారణం మీనాక్షక్క. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. తెలిసి కూడా ఇంకా మీనాక్షక్క మీద డౌట్ పడ్డమేంటి బావా? డౌట్ కాదు పూరి, భయం. ఈ పెళ్లి కోసం నువ్వు ఎంత తపన పడ్డావో, నీ ఆనందం కోసం నేనెంత ఆరాటపడ్డానో కేవలం మనకి మాత్రమే తెలుసు. అంతా సవ్యంగా జరిగిపోతుందని చాలా ఆనందపడిపోతున్నాం. కానీ ఇలాంటి టైంలో ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అది మన పెళ్లికి ఆటంకంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే సూసైడ్ దాకా వెళ్ళి నువ్వు ఒకవేళ పొరపాటున అలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఏమైపోతావోనని నా భయం పూరి. పూరి, నా తపనంతా నీకోసం, నీ ఆనందం కోసం. దయచేసి అర్థం చేసుకో పూరి, ప్లీజ్. సరే బావా, నాకు అక్క మీద పూర్తి నమ్మకం ఉంది. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకోసం వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విని చెప్తాను. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ పూరి, థ్యాంక్ యూ సో మచ్. పూరి, నేను డ్రైవింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. అలాగే బావా, బాయ్. ఇక్కడే ఆపన్నా. తీసుకోండి అన్నా.
హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలండి? క్రిష్ అన్న, అదే క్రిష్ సార్ ఉన్నారా? మీరెవరండి? నా పేరు నీలా అండి. మాది అంకన్నగూడెం. క్రిష్ అన్నకి కాదు సార్కి తెలుసు. సారీ అండి, సార్ ఇంకా ఆఫీస్కి రాలేదు. ఇంకా రాలేదా? మరి ఎప్పుడొస్తారన్నా? 1 సెకండ్ అండి, కనుక్కొని చెప్తాను. మ్, హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను ఆఫీస్ నుంచి మమతాని. చెప్పు మమత. సార్, మీకోసం నీలా అనే అమ్మాయి వచ్చింది సార్. అంకన్నగూడెమంట. ఓహో, అవునా? ఒకసారి ఫోన్ తనకి ఇవ్వు. ఓకే సార్. సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో అన్నా, ఎట్టా ఉండవు? బాగున్నా నీలా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానన్నా. అవును, సిటీకి ఎప్పుడు వచ్చావు? అది ఈదరమే వచ్చినానన్నా. ఒకసారి నిన్ను కలిసి మాట్లాడిపోదామని ఆఫీస్కి వచ్చినాను. థ్యాంక్ యూ నీలా. నీలా, కొంచెం అర్జెంట్ పని మీద బయటకు వచ్చాను. ఒక అరగంటలో వచ్చేస్తాను, నువ్వు అక్కడే ఉండు, సరేనా? సరే అన్నా. ఒకసారి మమతకు ఫోన్ ఇవ్వు. నీతో మాట్లాడతారంట. సార్ చెప్పండి. తను నా క్యాబిన్లో కూర్చోబెట్టి తను తాగడానికి టీ గానీ కాఫీ గానీ తనకి ఏది ఇష్టమో అది అరేంజ్ చేయి. ఓకే సార్. తను నాకు చాలా స్పెషల్ గెస్ట్. ఆల్ రైట్. ఓకే సార్. పదండి మేడం. మేడం 1 మినిట్. హలో, యా అలికా డిజైన్స్. ఏంటమ్మా, ఆ నెంబర్ దొరికిందా? లేదంకల్, డైరీ మొత్తం వెతికాను కానీ నీళ్ళ నంబర్ ఎక్కడా కనిపించలేదు. అవునా? మొన్ననే బుక్స్ సర్దానమ్మా. ఒకవేళ పొరపాటున డైరీ మిస్ అయిందేమో. ఇప్పుడు ఎలాగమ్మా? పర్లేదంకల్, ఫోన్ నంబర్ మిస్ అయితేనే హాస్టల్లో ఉందని చెప్పారుగా. హాస్టల్ పేరు చెప్పండి, నేను వెళ్ళి కలుస్తాను. శ్రీనగర్ కాలనీలో జాహ్నవి ఉమెన్స్ హాస్టల్. థ్యాంక్ యూ అంకల్, థ్యాంక్ యూ సో మచ్. నేను అర్జెంటుగా వెళ్ళి తనతో మాట్లాడాలి. నేను వెళ్ళొస్తాను అంకల్. అలాగేనమ్మా. అంకుల్, ఒకవేళ నీళ్ళు ఇక్కడికి ఫోన్ చేస్తే నేను హాస్టల్కి వెళ్ళానని చెప్పండి. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను అంకుల్, జాగ్రత్త. మీనాక్షి, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? అంకుల్కి ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదండి, నో ప్రాబ్లం. అంకుల్ బానే ఉన్నారు. మరి ఎందుకు అలా టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? అంటే అదేనండి, ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, అందుకే. పర్లేదు మీనాక్షి, అయినా ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు. దేవకి గారింటికి వెళ్తున్నాం. దేవకి గారింటికా? ఎందుకండి? ఏం లేదు మీనాక్షి, ఇందాక పంతులు గారి ఇంటికి వచ్చారు. ఇంకొక 10 రోజుల్లో నిశ్చితార్థానికి, ఆ తరువాత 3 రోజుల్లో పెళ్లికి ముహూర్తం ఉందమ్మా. ఆ తరువాత 8 నెలల దాకా ముహూర్తాలు లేవు. అందుకే అర్జెంటుగా మన ఇద్దరిని అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడరమ్మని అమ్మ చెప్పింది. అది కాదండి, ఇంత తక్కువ టైంలో అంటే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని ఈ ముహూర్తానికి వాళ్ళు ఒప్పుకోవడం చాలా కష్టమండి. కరెక్టే మీనాక్షి, అమ్మ కూడా ఇదే మాట చెప్పింది.
కానీ ఈ ముహూర్తం మిస్ అయితే మళ్ళీ 8 months వరకు ముహూర్తాలే లేవంట. అందుకే కొంచెం కష్టమైనా సరే ఏదో ఒక విధంగా వాళ్ళని కన్విన్స్ చేద్దాం. అయినా నువ్వు మాట్లాడితే వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. సో ఈ విషయం గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెళ్దాం పద. లేదండి, ఈవినింగ్ వెళ్దామండి. ఈవినింగ్ వరకు ఎందుకు? అంటే చెప్పా పెట్టకుండా ఇలా సడన్ గా వెళ్ళడం అన్నది పద్ధతి కాదు కదా. అందుకే నేను వాళ్ళకి ఫోన్ చేసి ఈవినింగ్ వస్తున్నామని చెప్తాను. బలిదాను మీనాక్షి, అసలే టైం చాలా తక్కువగా ఉందని టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా లేట్ చేసి ఉన్న టైంని వేస్ట్ చేయడం ఏంటి? సడన్ గా వచ్చామని వాళ్ళు ఏమీ అనుకోరు, అర్థం చేసుకుంటారు. వెళ్దాం పద. అది కాదండి, ఆఫీస్లో కూడా చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది. అవన్నీ ఫినిష్ చేసుకుని ఈవినింగ్ వెళ్దామండి. మీరు బయలుదేరండి, నేను నా కార్లో వచ్చేస్తాను. మీనాక్షి, ఒక ½ an hourలో మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు. దానికి ఈవినింగ్ దాకా ఆగడం ఎందుకు? అయినా మీటింగ్ ఒక అర్ధగంట లేట్ అయితే కొంపలేమి అంటుకుపోవుగా. కిరణ్కి ఫోన్ చేసి మీటింగ్ని ఒక ½ an hour పోస్ట్ పోన్ చేయమని నేను చెప్తాను. ఓకేనా? ఏమండి, పర్లేదు, కిరణ్తో నేను మాట్లాడతాను. ఈలోగా మీరు కార్ తీయండి. ఆల్రైట్. మనం ముందనుకున్నట్టు యాక్చువల్గా స్పోక్స్కి అప్లై చేయాల్సిన కలర్ ఏదైతే ఉందో, సారీ 1 second. చెప్పు మీనాక్షి. ఎక్కడున్నావు కిరణ్? ఆఫీస్లో ఉన్నాను మీనాక్షి. కలర్ కలెక్షన్కి సంబంధించిన మీటింగ్లో ఉన్నాను. సరే, ఒకసారి పక్కకొచ్చి మాట్లాడు. అలాగే మీనాక్షి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు మీనాక్షి. కిరణ్, నీల ఎక్కడుందో తెలిసింది. ఏంటి మీనాక్షి నువ్వు చెప్పేది? నిజమా? అడ్రస్ తెలిసిందా? తన అడ్రస్ తెలుసుకోవటం ఎలా రా దేవుడా అని చాలా టెన్షన్ పడిపోయాను. థ్యాంక్ గాడ్. అవును మీనాక్షి, ఇప్పుడు తను ఎక్కడుంది? శ్రీనగర్ కాలనీలో జాహ్నవి ఉమెన్స్ హాస్టల్లో ఉందని అంకుల్ చెప్పారు. సో ఇమీడియట్ గా నువ్వు అక్కడికి వెళ్ళి తనతో జరిగిందంతా చెప్పి తన కోసం వెతుకుతున్నావని చెప్పు. ఓకే మీనాక్షి, కానీ నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా. అక్కడికే వెళ్ళాలని బయలుదేరాను కిరణ్, కానీ ఈలోగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనతో కలిసి దేవకి గారింటికి వెళ్లాల్సి వస్తుంది. ఆ వర్క్ అవగానే నేను వెంటనే వచ్చేస్తాను. ఈలోగా నువ్వు వెళ్ళిపో కిరణ్. ఓకే మీనాక్షి. కిరణ్, జాగ్రత్త. అలాగే మీనాక్షి. రా. అర్థమైంది కదా. ఈ చేంజెస్ మీద మీరు వర్క్ చేస్తూ ఉండండి. ఒక 1 hourలో నేను వచ్చి జాయిన్ అవుతాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈ అగ్రిమెంట్ కాపీస్ని ఫ్యాబ్రిక్ సప్లయర్కి ఇమీడియట్గా మెయిల్ చేయండి. ఓకే సార్. త్వరగా చేయండి. తను ఎక్కడో చూసినట్టుంది.
నీలా ఎక్కడుంటావేంటి? నీళ్ళ కోసం నన్ను హాస్టల్కి వెళ్ళమని మీనాక్షి చెప్పింది. కానీ ఇంతలోనే నీళ్ళ ఎక్కడికి రావటం ఏంటి? ఒకవేళ నీళ్ళ మీనాక్షికి ఫోన్ చేస్తే తను ఇక్కడికి రమ్మని ఏమైనా చెప్పుంటుందా? ఏమై ఉంటుందో అర్థం కావట్లేదే. ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే. రా మీనాక్షి. రామ్మా, రండి బాబు. అక్క, థ్యాంక్స్ అక్క. మా పెళ్లికి నువ్వు ఒప్పుకుంటావో లేదోనని చాలా భయపడిపోయాను. కానీ ఇప్పుడు మా పెళ్లి జరగబోతుందంటే దానికి కారణం నువ్వే అక్క. ఈ చెల్లెలి మనసు అర్థం చేసుకుని దగ్గరుండి పెళ్లి పనులు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. అక్క, మీనాక్షి, బాబు కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ఫామ్ చేయకుండా ఇలా సడన్గా వచ్చినందుకు సారీ అండి. యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీతో మాట్లాడాలి. ఫోన్లో కంటే డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుంటుందని ఇద్దరం కలిసి వచ్చాం. జాతకాలు చూపించి ముహూర్తాలు ఎప్పుడున్నాయో తెలుసుకోవడం కోసం అని ఈరోజు అమ్మ పంతులు గారిని పిలిపించారు. ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిసిపోయాయని, వాళ్ళ జాతకాల ప్రకారం 10 రోజుల్లో నిశ్చితార్థానికి, తర్వాత 3 రోజుల్లో పెళ్లికి అద్భుతమైన ముహూర్తం ఉందని, ఆ తర్వాత 8 నెలల వరకు ముహూర్తాలు లేవు అని చెప్పాడు. ఎనిమిది నెలల వరకు వెయిట్ చేసే కంటే ఇప్పుడున్న ముహూర్తానికే పెళ్లి జరిపించేస్తే బాగుంటుందని అమ్మ అభిప్రాయం. అందుకే ఈ విషయం గురించి మీతో మాట్లాడరమ్మని అమ్మ పంపించింది. ఏంటయ్యా ఇది? మాతో చెప్పకుండా, మమ్మల్ని అడగకుండా ఇలా మీ ఇష్టానికి మీరే ముహూర్తాలు. భూపతి, చూడు బాబు, మీ అమ్మగారి అభిప్రాయం కరెక్టే. కానీ మా ఇంట్లో జరిగే ఒకే ఒక పెళ్లి పూర్ణిమది.
మా అమ్మాయి పెళ్లిని చాలా గ్రాండ్గా జరిపించాలనేది మా అందరి కల. సో అందుకని ఇంత తక్కువ టైంలో పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడం అంటే మాకు చాలా కష్టం బాబు.